హాయ్ అండి, వెల్కమ్ టు శేషుస్ కిచెన్. ఇవాళ మనం ఇంట్లో టిఫిన్ చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. దోశలు ఎంత ఈజీగా మనకు కావాల్సిన రకరకాలు ఎలా వేసుకోవచ్చో ఒక 3 రకాలు మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, మినపరుబ్బు సాల్ట్ వేసాను అనమాట. ఈ పాలల్లో కలుపుకోండి. మినపరుబ్బు ఎలా చేశానంటే, గ్లాసు మినపప్పు తీసుకున్నాను అనుకోండి, 3 గ్లాసులు మనం వరిపిండి అంటే బియ్యం పిండిని కలుపుకున్నానండి. ఇది నేను 3 గ్లాసులు కరెక్ట్గా 1/2 కిలో పప్పుకి 3 గ్లాసులు బియ్యం పిండి పడుతుందండి. పడితే ఇదిగోండి ఇలా గుల్లగా ఈ పళ్ళల్లో కలుపుకోవాలన్నమాట. ఈ దోశలు మీకు ఎలా వేయాలో నేను చూపిస్తాను. ముందుగా పెనం పెట్టుకుందామండి. పెనం పెట్టుకున్నాం కదండి, పెనం మట్టుకు హీట్ అవ్వాలండి. పెనం హీట్ అయిందండి, మనం ముందుగా ఆనియన్ దోశ వేసుకుందాం. ఇలా గిన్నెతో, ఫ్లాట్గా ఉన్న గిన్నెతో ఇలా తిప్పుకుంటేనండి చాలా బాగా వస్తుంది అనమాట. గరిటతోనూ తిప్పుకోవచ్చండి, కానీ కొంచెం ఎడ్జెస్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఇలాగా ఇదిగోండి ఇలా ఆనియన్స్ సన్నగా కోసుకొని కొంచెం మిర్చి కూడా రండి చక్కగా మధ్య మధ్యలో కారంగా తగిలితే బాగుంటాయి కదా. వేసిన తర్వాత ఇప్పుడు వేస్తున్నానండి ఆయిల్. ఆనియన్ దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేసుకోబోయేది ఎగ్ దోశ అండి. ఇప్పుడు మనం ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత నేనంతా స్ప్రెడ్ చేసేసాను కదండి. ఇప్పుడు ఈ కారప్పొడి అండి, కారం కాదు, ఇది మన ఇంట్లో చేసుకునేది అనమాట. చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కూడా ఎలా చేసుకోవాలో మీకు నేను వీడియో పెడతాను. అసలు అది హోటల్ కంటే మన ఇంట్లో చేసుకున్న దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కట్టపాలలో అన్నీ వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది మిస్ అవ్వనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఈ దోశ మట్టుకు, ఎగ్ దోశ మట్టుకు మనం వెనక్కి తిప్పుకోవాలండి. 1 నిమిషం ఉంచుకొని వెంటనే ప్లెయిన్ దోశలో కారపొడి వేసేసుకుందామండి. ప్లెయిన్ దోశలో కారపొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ 1 స్పూన్ మనం ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. 1 స్పూన్ అండి. ఇలా నెయ్యినంతా స్ప్రెడ్ చేసేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. పిండి పాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మనకి దోశ ఎలా అంటే అలా వస్తుంది అనమాట. ఇదే దోశ రోస్ట్గా వేపుకోవాలన్నా వేపుకోవచ్చండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్గా వేపుకోవచ్చు. ఇలా కావాలంటే తెర కూడా వేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు 1 సైడ్ వేపుకోవచ్చండి, లేకపోతే 2 వైపులా మనం వేపుకోవచ్చు. ప్లెయిన్ దోశ కూడా కారప్పొడితో రెడీ అయిపోయిందండి. 2 రకాల దోశలైనా వేసుకోవచ్చండి. చక్కగా కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చండి. అది కూడా ఎలా అనేది నేను ఇంకోసారి వేసి చూపిస్తాను. ఇలా టేస్టీగా మన పిల్లలకు కానీ, మన హస్బెండ్కి కానీ, ఇంట్లో హౌస్ మేట్ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి వేసి పెడితే వాళ్ళు హోటల్ దగ్గరికి ఎందుకు వెళ్తారు చెప్పండి. సూపర్ ఉంటుందండి. మనం చేసుకోవాలి, కానీ కాకపోతే కొంచెం కష్టపడాలి. ఇక చూడండి
అసలు చట్నీతో కూడా పని ఉండదండి. కారపొడి దోశకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సూపర్ ఉందండి, చాలా చాలా బాగా వచ్చింది. మీకు నచ్చినట్లయితే ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తామండి. బాయ్.